హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రానగల కారణం ఏంటంటే, రీసెంట్గా మన హైదరాబాద్లో జరిగిన మోబీ అలైవ్ ఈవెంట్లో జరిగిన కొన్ని విషయాల గురించి మీ ముందుకు మాట్లాడాలని వస్తున్నాను. ముఖ్యంగా ఆ ఈవెంట్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది, కానీ అక్కడ అంతా తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ మంది వచ్చారని నేను అనుకుంటున్నాను. వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అంతా మనకి అదర్ స్టేట్ నుంచే వచ్చిన వాళ్ళు కనపడ్డారు. తర్వాత స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే కనిపించారు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో స్టాల్స్ పెట్టిన వాళ్ళు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒకరిద్దరు ముగ్గురు తప్పితే ఎక్కువ అయితే రాలేదు. రాకపోగా అక్కడ కొన్ని కాంపిటీషన్స్ అయితే జరిగినాయి. ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొన్న వాళ్ళలో మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన తెలుగు రాష్ట్రంలో జరిగిన ఈవెంట్లో మన తెలుగు వాళ్ళు ఎందుకు పాల్గొనలేదనేది డౌట్ వచ్చింది నాకు. ఎందుకు రాలేకపోయారు? ఒకవేళ వచ్చినా కానీ ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోయారు? ఏమి తక్కువైంది మన తెలుగు వాళ్ళకని చెప్పి నేను కొంచెం ఆలోచించడం జరిగింది. అయితే తెలుగులో మంచి టెక్నీషియన్స్ ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఒకవేళ ఆ టెక్నీషియన్స్ కేవలం వాళ్ళు బ్రతకడానికి మాత్రమే, వాళ్ళ జీవనాధారం కోసం మాత్రమే టెక్నీషియన్గా పనిచేస్తే ఇప్పుడు తెలుగు వాళ్ళకు వచ్చిన లాభం అయితే, ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. తెలుగు వాళ్ళ పేరు కొంచెం పైకి నలుగురిలోకి తీసుకెళ్ళాలి, సమాజంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి ఈవెంట్లో పాల్గొని, ఇటువంటి కాంపిటీషన్లు పెట్టినప్పుడు వాటిలో కూడా పాల్గొని మంచిగా ప్రైజ్ మనీలు కానివ్వండి, గిఫ్ట్లు కానివ్వండి, అంటే ఆ గిఫ్ట్ పొందిన వ్యక్తి ఎవరని మాట్లాడుకుంటే మన లాంగ్వేజ్ని బట్టి పలానా తెలుగువాడు అని చెప్పి గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. తద్వారా తెలుగులో కూడా మంచి టెక్నీషియన్స్ ఉన్నారని చెప్పి అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అర్థమైద్ది. తద్వారా ఇటువంటి ఈవెంట్లో చాలా అవకాశాలు అయితే మనకి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే, 3 days జరిగింది ఈవెంటు. 3 daysలో కూడా అంతా తెలుగు అనే మాట నాకు ఎక్కడ వినపడలేదు స్టేజ్ల మీద. ఎక్కడ ఒక 10-20 నిమిషాలు తప్పితే ఎక్కువ శాతం మంది కంప్లీట్గా హిందీలోనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. హిందీ వాళ్ళకే అవకాశాలు ఇవ్వడం జరిగింది. తెలుగు వాళ్ళకి అసలు అవకాశాలు అయితే ఎక్కడ ఇవ్వలేదు. ఓకేనా? పర్సనల్గా నాకు అంటే ఇది నాకు అవకాశం ఇవ్వలేదని నేను చేస్తున్న వీడియో కాదు. ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? తెలుగు రాష్ట్రంలో పెట్టినప్పుడు తెలుగు వాడికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అది నేను చెప్పి, నేనేం గంటలు అడగలేదు, 2 గంటలు అడగలేదు, 3 గంటలు అడగలేదు. కేవలం 10 నిమిషాలు అడిగాను. ఈ 10 నిమిషాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారనేది నా క్వశ్చన్. ఓకేనా? పోతే తర్వాత నాకు ఈ 10 మంది నాతో పాటు కొంతమంది తెలుగు వాళ్ళు పెట్టారు. వాళ్ళకన్నా అవకాశం ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఎవరు కూడా ఇవ్వలేదు. కొంచెం ఇబ్బందికరంగా జరిగింది. స్టాల్ అయితే పెట్టుకున్నాం, కానీ ప్రమోషన్ అయితే మనం అంటే స్టేజ్ మీద చేసుకోలేకపోయాము. అది కొంచెం బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా నేను ఆలోచిస్తే ఎందుకు మన వాళ్ళు వెనకబడున్నారంటే, టెక్నీషియన్ పరంగా నేను ఆలోచిస్తే వేరే రంగాల గురించి నేను మాట్లాడట్లేదు. కేవలము ఈ మొబైల్ రిపేరింగ్ దాని మీద నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది నేను చేస్తున్న వృత్తి కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాను. సరి అయిన నాలెడ్జ్ లేక, ఒకవేళ సరైన నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేక, సరైన నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు ఉన్నా కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేక, తర్వాత నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేక, ఇట్లా డిఫరెంట్ చాలా విధాలుగా కొంతమంది వెనకబడిపోవడం జరుగుతుంది. అయితే ఇటువంటి వాటికి నేను ఆలోచించి నేను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మన క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తరపున మన దగ్గర బేసిక్ లెవెలు, తర్వాత చిప్ లెవెలు, తర్వాత మాస్టర్ కోర్స్ అయితే 3 లెవెల్స్ కోర్సులు మన దగ్గర ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ 3 కోర్సుల్లో కూడా బేసిక్ లెవెలు, చిప్ లెవెలు, తర్వాత మాస్టర్ కోర్సు. ఓకేనా? ఈ 3 కోర్సులో కూడా ప్రతి నెల మా దగ్గర నడిచే బ్యాచ్ల్లో ఒక్కొక్క స్టూడెంట్కి మేము ఫ్రీగా అయితే ఈ కోర్సును నేర్పించదలుచుకున్నాము. మేము మా టీం అందరం కూడా ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 10 మెంబర్స్ ఉంటారు మా దగ్గర. ఈ 10 మెంబర్స్లో అడిషనల్గా ఒక మెంబర్ని తీసుకొని, 11వ పర్సన్ తీసుకొని, ఆ పర్సన్కి ఎటువంటి ఫీజు మేము తీసుకోకుండా ఎవ్రీ బ్యాచ్లో, ఇది చిప్ లెవెల్ బ్యాచ్ కానివ్వండి, లేదంటే బేసిక్ లెవెల్ బ్యాచ్ కానివ్వండి, మాస్టర్ లెవెల్ బ్యాచ్ కానివ్వండి, ప్రతి బ్యాచ్లో కూడా ఒక పర్సన్, అంటే ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో, టాలెంట్ ఉండి చేయగల సత్తా ఉంది,
ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది, మంచి టెక్నీషియన్గా పేరు తెచ్చుకోవాలని ఆశ ఉంది. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ముందుకు రాలేకపోతున్న వెనకబడి ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ప్రతి బ్యాచ్లో ఒక స్టూడెంట్ని తీసుకొని ఫ్రీగా అయితే మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేయదలుచుకున్నాము. ఇది చాలామందికి ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మా క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి కూడా ఆ పర్సన్ ద్వారా మంచి పేరు రావాలనేది నాకున్న చిన్న ఆశ. ఓకేనా. మన స్టూడెంటు కొంచెం పైకి వస్తున్నాడంటే నేను చాలా హ్యాపీ అవుతాను. అలా కేఎంటీలో నేర్చుకున్న ఏ స్టూడెంట్ అయినా కానీ మంచి పొజిషన్లో కానీ ఉంటే అది కేఎంటీ ఇన్స్టిట్యూట్కి పేరు కాబట్టి ఆ పేరు కోసమే నేను ఫ్రీగా ఈ యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయదలుచుకున్నాను. అక్కడ జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను. చిన్న విషయము ఏంటంటే అది ఆడ జరిగిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగడం జరిగింది. అక్కడ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మన కేఎంటీలో నాతో పాటు ఉన్న మన చారీ బ్రదరు మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ప్రైజ్ మనీ అయితే గెలుచుకోవడం జరిగింది. అది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అడిగిన క్వశ్చను ఆన్సర్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన కేఎంటీ తరపున మన చారీ బ్రదర్కి ఆ ప్రైజ్ మనీ రావడం అనేది నేనైతే చాలా హ్యాపీ అయినాను. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి ఇటువంటి వాళ్ళని. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మంచి స్థాయిలో ఉండాలి. చాలామంది ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. ఎందుకు అంటే కాంబోలు వేసుకుంటాను, లేదంటే సేల్స్ చేసుకుంటాను, లేదంటే ఇంకా వేరే మొబైల్ రిపేరింగ్లో అంటే మొబైల్కి సంబంధించిన ఫీల్డ్లోనే ఉన్నారు. కానీ టెక్నీషియన్ ఫీల్డ్ వైపు ఆసక్తి చూపకపోవడం అనేది నేను కొంతమందిని గమనించా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ రోజుకి నాకు 1000 రూపాయలు వచ్చినాయి, ఇది నాకు సరిపోద్ది. లేదంటే ఈ రోజుకి నాకు 500 వచ్చినాయి, ఇది సరిపోద్ది. లేదంటే ఈ రోజు నాకు ఒక 2000 వచ్చినాయి, ఏది టెక్నికల్ అంటే రిపేర్ చేసి కాదు, సేల్స్ చేసి ఇంతవరకు నాకు సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ మీరు బతికేదానికే సరిపోద్ది. కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు మనతో పాటు చుట్టుపక్కల ఏం జరుగుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ రంగంలో ఉన్నా కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఎటువంటి అప్డేట్లో ఉన్నారు, మనం ఎందుకు వెనకబడుతున్నాం అనేది ఆలోచించాలి ఎవరైనా కానీ. అలా ఆలోచించలేనప్పుడు కేవలం వారి కుటుంబం మాత్రమే ఆ సంపాదించిన డబ్బు ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. కానీ సమాజానికి అటువంటి వారి వల్ల ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు కదా. మనం తెలుగు వాళ్ళు ఉన్నామంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ తలెత్తుకునేటట్టు మనం చేయగలగాలి. ఆ రకంగా ప్రయత్నం చేయగలిగితే మనలో ఏమి టాలెంట్కి తక్కువేం లేదు. ఇక సపోర్ట్ చేసే విషయంలో కూడా ఎవరు కూడా మనం తక్కువేం కాదు. దేవుడు వాళ్ళకు జ్ఞానం మనకు జ్ఞానం ఇవ్వలేదు. అందరికీ సమానమైన జ్ఞానమే ఇచ్చాడు. కానీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, మనం యూజ్ చేసుకోలేక వెనకబడుతున్నాం. నాకు ఆలోచిస్తే నాకు వచ్చిన అవుట్పుట్ అయితే ఇది. ఓకేనా. ఇంకా ఆర్థికంగా అంటారా, దానికోసం నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్రీగా అయితే నేను ఒక మనిషికి ఎవ్రీ బ్యాచ్లో ఒక స్టూడెంట్కి ఫ్రీగా అయితే నేను సపోర్టు ఇవ్వదలుచుకున్నాను. తర్వాత ఈ ఫ్రీగా కూడా ఎవరికంటే వాళ్ళు కాదండి. దీనికి చిన్న ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయినా ఎగ్జామ్ అయినా ఏర్పాటు చేస్తాను. దాంట్లో కానీ క్వాలిఫై అయితే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినా యూజ్ ఉండదు. టాలెంటెడ్ పర్సను, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సను ఎవరైనా కానివ్వండి, దీంట్లో కానీ క్వాలిఫై అయితే నేను ఫ్రీగా అయితే ఈ కోర్సుని నేను ప్రొవైడ్ చేయదలుచుకున్నాను. ఓకేనా. ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా మంచిగా ఎక్కువ మంది కానీ వస్తే ఎక్కువ మందికి కూడా నేను ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే ఒక్కొక్క పర్సన్కి అయితే నేను ఇవ్వదలుచుకున్నాను. తర్వాత మనము ఈ మోబీ ఎలవ్ ఈవెంట్లో హైదరాబాద్లో ఒక స్టాల్ పెట్టడం జరిగింది. ఆ స్టాల్లో మనకు వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా మంచిగా అయితే వచ్చింది. చాలామంది ఈ కోర్సు గురించి ఆసక్తిగా మనకు రావడం జరిగింది, వాళ్ళు వినడం జరిగింది. ఓవరాల్గా మన టీము సభ్యులు, మన స్టూడెంట్స్ కావచ్చు, టీం మెంబర్స్ కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు, అందరూ వచ్చారు. 20 మంది మనము ఈ స్టాల్ తరపున పనిచేస్తున్నామంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది ప్రచారం కూడా చాలా మంచిగా జరిగింది. తర్వాత అక్కడే మేము ఆలోచించినప్పుడు మన ఏపీఎంటీ వాళ్ళు ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వారి తరపున కొంతమంది రావడం జరిగింది. వారితో కూడా నేను కలిసి మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఛాయశక్తుల మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈవెంట్ ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు
మేము టైం ఇస్తామండి అని చెప్పడం జరిగింది వాళ్ళు. తర్వాత వాళ్ళు లేనప్పుడు టైం ఇవ్వకుండా మానుకున్నారు. తర్వాత మాటికి ఇంకా వాళ్ళకి చెప్పడం ఎందుకని చెప్పి నేను కూడా ఆగిపోవడం జరిగింది. సరే ఈసారి జరిగింది. నెక్స్ట్ ఏదైనా ఇటువంటి ఈవెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగితే మన తెలుగు వాళ్ళకి ప్రయారిటీ ఉండేటట్టు మనం చేయగలిగితే, చేయాలంటే వాళ్ళు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని మనం ఆ స్పీచ్ కానివ్వండి, ఆ స్టాల్స్ కానివ్వండి, ఆ పబ్లిష్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ కాంపిటీషన్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ పాల్గొని తెలుగు వాళ్ళు మంచిగా ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా మంచి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా మంచిగా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు, ఇలా వాళ్ళు తెలుసుకునేటట్టు మనం చేయగలిగితే మన తెలుగు జాతికి అది చాలా గర్వకారణం అవుతుంది. ఇది కేవలము ఒక క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడట్లేదు. ఓవరాల్గా తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క ఈ మొబైల్ మీద ఆధారపడి బతికే వాళ్ళు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది. స్టాల్స్ పెట్టుకుంటే టూల్స్ పెట్టుకోవాలా, మొబైల్ సేల్స్ పెట్టుకోవాలా, తర్వాత టెంపర్ గ్లాసుల గురించా, లేదంటే పౌచుల గురించి వాటెవర్ ఏదైనా కానీ, ఇన్స్టిట్యూట్ గురించా, లేదా ఏదైనా కానివ్వండి, ఏ రంగంలో అయినా కానీ మన తెలుగు వాళ్ళు ఉండడం అనేది చాలా ముఖ్యం మనకి. ఎందుకంటే ఒక్క తెలుగువాడు ఉన్నా కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి మిగతా వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో మేము హాస్టల్ కోసం తిరుగుతున్నప్పుడు మా నెల్లూరుకి సంబంధించిన ఒక పండ్ల వ్యాపారం చేసే అతనుకి మేము కనపడడం జరిగింది. అతను మమ్మల్ని చూసి చాలా అయితే ఆనందపడ్డాడు. ఆనందపడి ఆయనకి తెలిసినంత మేరకు హాస్టల్ గురించి మాకు వివరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత తెలుగు వాళ్ళు మన హోటల్ పెట్టినారు, ఆ హోటల్లో మీకు మంచిగా ఫుడ్ దొరుకుద్ది అని చెప్పి అతను కూడా చెప్పి ఆయన నంబర్ ఇచ్చి, అంటే ఒక తెలుగు వారికి ఇంకో తెలుగు వారు కనపడేసరికి ఆనందంతో అతను ఫ్రీగా మనకి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా కానీ మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే మన తెలుగులో ఉన్నవాళ్ళు చాలా డెవలప్ అయితే అవుతారని నేను అనుకుంటున్నాను. దాని గురించి కూడా కొంచెం ఆలోచించండి. టెక్నీషియన్స్ ఎవరున్నా కానీ ఈ టెక్నికల్ ఫీల్డ్ మీద కొంచెం దృష్టి పెట్టండి. అందరూ బతుకుతున్నారు, మనము బతుకుతున్నాం అంటే సమాజంలో మనకు గుర్తింపు రాదు. మనము ఉన్నాము అంటే, మన తెలుగు వాళ్ళు ఉన్నామంటే తెలుగు జాతికి ఒక మంచి పేరు, మంచి గుర్తింపు వచ్చేలాగా మనం ప్రయత్నం చేస్తే, అంతటితో పాటు మన ముందు తరాలు కూడా పలానా వ్యక్తి పలానా టైంలో ఈ విధంగా చేశాడనే ఆ పేరు అనేది ఎక్కడికి పోదు. కాబట్టి అందరూ ఆలోచించండి. ఏపీఎంటీ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారికి, తర్వాత వైస్ ప్రెసిడెంట్ జానీ గారికి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఇటువంటి ఈవెంట్ మన తెలుగులో మీరు కండక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కండక్ట్ చేసి మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, తెలుగు వాళ్ళలో స్టాల్స్ పెట్టుకునేటట్టు, తెలుగు వాళ్ళలో ఎవరైనా ఏమైనా చేసుకునేటట్టు మనం చేస్తే వాళ్ళకంటే మనం ఎందులో కూడా తగ్గలేదు అనేటట్లు వాళ్ళకు కూడా అర్థమైద్దని, తద్వారా జరిపే ఈవెంట్లో మనకి అవకాశం ఇస్తారు. మనం జరిపే ఈవెంట్లో వాళ్ళు కానీ మనల్ని కానీ కన్సల్ట్ అయితే, మిమ్మల్ని కానీ కాంటాక్ట్ అయితే మీరు కూడా వాళ్ళ అవకాశం ఇవ్వండి. అటు వాళ్ళు ఇటు మనం అందరం కూడా ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, కేవలము నా కొరకు లేదా నా కుటుంబం కోసం నేను బతుకుతున్నాను అనుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం ఉన్నామంటే మన వల్ల సమాజానికి ఏదైనా యూజ్ అవ్వాలా, మన తెలుగు వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉండాలా, అలా ఆలోచించగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజానికి మంచిగా పనికొస్తారని నా అభిప్రాయము. బతకడమే ఉంది, ఎవరైనా బతకవచ్చు, ఎలాగైనా బతికేయచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. బతకడమే కాదు మనం ఉన్నామంటే ఎందుకు ఉన్నాం, మన సమాజానికి నలుగురికి ఏం ఉపయోగపడుతున్నాం, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం. అటువంటి విషయంలో మన ఏపీఎంటీ వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని తెలుగు వాళ్ళని, ఆర్థికంగా వెనకబడిన వారిని, లేదా పరిస్థితులు అనుకూలించిన వారిని, టాలెంట్ ఉండి వెనకబడిన వారిని గుర్తించి వాళ్ళకి కానీ కొంచెం కానీ చేయూతనివ్వగలిగితే తెలుగు వాళ్ళు చాలా స్థాయికి అయితే వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. కొంచెం ఆలోచించండి. ఏదో చిన్నవాడినో పెద్దవాడినో ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన సమాజం దృష్టికి తీసుకురావాలని అనిపించింది. అందుకే మేము మా టీం వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో కానీ ఏమన్నా మార్పు చేర్పులు చేయాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు, నా నెంబర్ ఇస్తున్నాను. తర్వాత మార్పు చేర్పులు ఏం అవసరం లేదండి, ఓకే బాగుంది అనుకుంటే లైట్ తీసుకోండి, ఓకేనా. ఇది నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.